కానీ నేను ఎంత బాధపడుతున్నా అనేది నాకు తెలుసు. అది బాధనంత గుండెల్లో దాచుకున్నా నేను. బయటికి చెప్పుకోలేక మనసులో దాచుకున్న ఆడపిల్లని నేను. ఎటు దిక్కు లేకుండా ఉన్నదాన్ని నేను. చిన్న చిన్న పిల్లలు వేసుకొని కామెంట్ పెట్టే ముందు వెనక ముందు ఆలోచించుకోవాలి. అందరూ ఫ్యామిలీతోనే ఉన్నారు, నాకే ఫ్యామిలీ లేదు. చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఈ అడవిలో బతుకుతున్నా నేను. ఏ బాధ లేకుండా తింటున్నామని కాదు, నా ప్రాణం వచ్చి అంటాడే ఈరోజు దూరం అయిపోయినావు. వాడెక్కడనో నేనెక్కడనో అయిపోయినావు. మనసులో దాచుకుంటున్న బాధ ఈరోజు కామెంట్ చూసేసరికి తన్నుకుంటూ వచ్చేసింది. ఆడపిల్లలు అన్నిట్లలో ముందుండాలి, ధైర్యంగా ఉండాలి. నేను ఎప్పుడు అదే కోరుకుంటా. కానీ కొంతమంది అనే మాటల వల్ల కొన్ని భరించలేక ఇట్లా తన్నుకొని బయటకు వస్తాయి. ఎవరైతే ధైర్యంగా ఉంటారన్నారో వాళ్ళు ఎప్పటికీ ధైర్యంగా మాటల వరకే ఉంటారు, ఎప్పటికీ మనతో ఉండరు. ఇంకా చాలా 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 కామెంట్లు పెట్టిరు. ఒక్కదానివే ఉంటావా అక్క అని కామెంట్. ఆ కామెంట్ చూడంగానే చాలా ఏడుపు వచ్చింది. ఇప్పటి వరకు నేను అందరం కలిసి ఉన్నట్టుగా నాకు చూపించిన వీడియోలలో, కానీ కామెంట్లు చదువుతూ ఉంటే నాకు గుండె భారంగా అయిపోతుంది. తింటున్నా ఉంటున్నా అంతే, మనసు అంతా భారం అయిపోయింది. మీరే చెప్పండి, అసలు ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి ఉండి సడన్గా ఇట్లాంటి ఒక రోజు వస్తుంది నేను ఎప్పుడు అనుకోలేదు. దేవుడు మమ్మల్ని చూసి ఓర్వలేదేమో, అందుకే ఇలాంటి రోజు అనేది వచ్చిందనమాట. వాళ్ళు లేకపోయినా సరే, వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లున్నా అట్నే ఉండడానికి ట్రై చేసిన. కానీ అయితేలే. ఇంకా వాళ్ళు లేకుండా చేసుకున్న ఫస్ట్ బర్త్డే ఇది. మా రెండో బాబు చాలా బాధపడుతుండు. కేక్ కట్ చేయాలి ఖచ్చితంగానే. అక్క పంపించిన బియ్యం ఉన్నాయి కదా, వాటితోటి బగారా చేసి చికెన్ వండి పెట్టిన నా పిల్లలకి. మనం ఏం చేసినా మన పిల్లల కోసమే కదా. బాధలు ఎన్ని ఉన్నా కానీ మన గుండెలో దాచుకొని పిల్లలకి కడుపు నిండా అన్నం ప్రేమ చూపిస్తే చాలు, అంతకన్నా ఎక్కువ వాళ్ళు కోరుకోరు. వాళ్ళు కూడా ఎన్నో మిస్ అవుతారు, కానీ అవన్నీ మిస్ అయినట్టు వాళ్ళకి తెలియవద్దని ప్రయత్నించిన నేను. ఏ రోజు కూడా మా అమ్మ మమ్మల్ని ఇట్లా చేసింది, ఇవన్నిటికీ మాకు దూరం చేసింది, మమ్మల్ని పట్టుకొచ్చి ఆగం చేసింది అన్న పేరు నాకు ఫ్యూచర్లో కూడా రావద్దని ప్రయత్నించిన. వాళ్ళు లేకున్నా వండుకొని ప్రశాంతంగా తిని కడుపు నిండా మంచిగున్నా అని అనుకోవద్దు. నేను చాలా మిస్ అవుతున్నా, అందరినీ పిల్లలందరినీ మిస్ అవుతున్నా. మా అమ్మ అయితే నేరి చాలా బాధపడుతుంది. మేము ఎప్పుడు ఇట్లా లేము.
నాకు ఆ కామెంట్లు చూసేసరికి ఈ వీడియో తీయాలనిపించింది. నా గుండెల బాధ అంతా చెప్పుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియో తీస్తున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతో నిలబడాలనే ప్రయత్నం చేస్తున్నా నేను. యూట్యూబ్ ఫ్యామిలీ దగ్గర దగ్గర 3,40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంత పెద్ద ఫ్యామిలీ, అంతమంది నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, ధైర్యంగా ఉండండి అని. వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పటికీ 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి నేను ఏ వీడియోలో బయట పడలేదన్నమాట. నార్మల్గానే ఉంటున్నా నేను. ఇప్పుడు తమ్ముడు ఇట్లా వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళినామని వీడియో పెట్టిన తర్వాత కామెంట్స్ నాకు వస్తున్నాయి. వాళ్ళందరికీ చెప్పినట్టు ఉంటుంది, మీతోటి నా బాధ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఈ వీడియో. నిన్న మా నడుపుని పుట్టినరోజు అయినా నేను విష్ చేసేసరికి సాయంత్రం అయిపోయింది. వండుకొని తినాలన్న ఉద్దేశం కూడా లేదు. ఖచ్చితంగా కేక్ తేవాలని వాడు మొండి పట్టిండు మా బాబు. అందుకు తేవాల్సి వచ్చింది, కేక్ కట్ చేయాల్సి వచ్చింది, వంటలు చేయాల్సి వచ్చింది అంతే. కానీ తినే అంత సంబరం అయితే లేదు, అంత హ్యాపీనెస్ అయితే లేదు. ఇంతే. ఒక్కదానివే ఉంటావా అక్క, పిల్లల్ని వేసుకొని అంటారు. ఇక దేవుడు నన్ను ఒక్కదాన్ని చేసేసి పరిస్థితులు ఇట్లా అయిపోయినాయి అంతే. కానీ ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాను నేను. ఎక్కువ శాతంగా ఏడ్చి కనిపించను. ఎప్పుడైనా మన ధైర్యం మనకైతుంది. ఒకరి ధైర్యం చూసుకొని ఎన్ని రోజులు ఎక్కువ రోజులు ఉండలేము. మనం కష్టపడి సంపాదించుకోవాలి అని అది మంచి పని. ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి ధైర్యం వాళ్ళది, ఎవరి పిల్లలు వాళ్ళది, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, అంత ఎవరికి వాళ్ళే. ఈరోజు అమ్మ నేను పిల్లలు ఉండిపోయినాం ఇక్కడైతే. పరిస్థితులు కాలం కన్నెర వేసింది అంటారు కదా, అట్లా అయిపోయిందనమాట మా పరిస్థితి. అసలు తోటలు ఈసారి కాయలేదు, లాభాలు రాలేదు. తమ్మింది ఒక ఫ్యామిలీ, నాదొక ఫ్యామిలీ, ఖర్చులు వెళ్ళలేకపోయినాయి. వాడు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎక్కడున్నా మా తమ్ముడు బాగుండాలని కోరుకుంటా నేను. వాడు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. అదేవిధంగా నన్ను కూడా హ్యాపీగా ఉండాలని వాడు కోరుకుంటాడు. మీ సపోర్ట్ ఉంటే మా తమ్ముడైనా నేనైనా ఎప్పటికీ ఇట్లనే ఉంటాం. కలిసి ఉండలేకపోవచ్చు. మీ ఫ్యామిలీ కలిసి ఉంటే బాగుంటుందని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమో చెప్పలేం. కాలం మమ్మల్ని ఇట్లా వేసింది. మళ్ళీ కలుస్తామా, తమ్ముడు వస్తాడా, నేను వెళ్తానా అక్కడికి అనేది తెలియదు. వాడు మంచిగా అక్కడ సెట్ అయితే మేము కూడా అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉంటే వాడు ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం విడిపోయినామని కాదు, కానీ వాడు ఒక్క రోజు కాదు, 1 గంట దూరం అయితేనే భరించలేని పరిస్థితి. ఈ రోజుకి 4 రోజులు వెళ్ళిపోయి తట్టుకోలేకపోతున్నాం అనమాట. కామెంట్ పెట్టే ముందు ఆలోచించి పెట్టండి. కొన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్న మేము సడన్గా ఇట్లా అయ్యేసరికి బాధ ఉండదా? కానీ బాధ బయట పడొద్దనే ప్రయత్నించిన. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా బాధ అయితే ఇంకా పూర్తిగా చెప్పుకోలేకపోయినా. థ్యాంక్ యూ.